అయితే ఇప్పుడు నువ్వు మీడియా ముందుకు వచ్చి ఎందుకు ధైర్యంగా చెప్పాలనుకున్నావు? ఇప్పుడు నేను ఎందుకు రావాలి అనుకున్నానంటే, నాలాగే అక్కడ నాతో పాటు వచ్చిన 20 మందిలో మేము 6 వచ్చాం. మిగిలిన వాళ్ళు ఎక్కడ? వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? మేము మాట్లాడినా ఎవరు సరిగ్గా స్పందించడమే లేదు, పట్టించుకోవట్లేదు. మేము చెప్తున్నా కొట్టేస్తున్నారు ఆ మాటల్ని. ఇప్పుడు కూడా నేను ఇంత ధైర్యంగా రావడానికి ఒకటే కారణం పవన్ కళ్యాణ్ అన్నని చూసి నేను బయటకు వచ్చాను. మాలాంటి వాళ్ళందరికీ న్యాయం జరగాలి అనేసి. ఎందుకంటే ఇన్నాళ్ళ రాజకీయ నాయకుల్లో కనీసం అన్నకైనా మాట్లాడాలి అనిపించింది మా గురించి. ఎందుకంటే ఎప్పుడు రాజకీయ నాయకులు బలగు బలహీన వర్గాలు అని అంటారు తప్పితే, బలుగు బలహీన వర్గాల్లో వాళ్ళు ప్రతి సంవత్సరం ఓట్లలో కొన్ని ఓట్లు మిస్ అవుతున్నాయి. ఎంతమంది ఓట్లు ఎందుకు వేయట్లేదు అనేసి ఎక్కడికి వెళ్ళారని ఆరా తీస్తున్నారా? కోయిట్లకి వెళ్ళారని అంటున్నారు. ప్రతి సంవత్సరం సర్వేకి వస్తారు ఓట్లకు ముందు, ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఓట్లు వేస్తున్నారు అని సర్వే చేస్తున్నారు. కానీ మిగిలిన వాళ్ళు, బ్యాలెన్స్ అయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని సరైన ఆరాలు తీస్తే మాలాంటి వాళ్ళు ఎప్పుడో వద్దు మన్నా వెనక్కి తిరిగి. ఇప్పుడు నేను వచ్చాను, మిగిలిన వాళ్ళు ఎక్కడ? కనీసం వాళ్ళు తిరిగి రావాలి అనేసి నేను ఇప్పుడు ఇంత ధైర్యంగా వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నా. వాళ్ళని తీసుకురమ్మనండి అన్న, నాకు ఇంకేమీ వద్దు. ఓకే, ఫైనల్ గా నువ్వేం చెప్పాలనుకో ఈ మీడియం